ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రశస్తమైన నామంలో మీ అందరికి శుభాలు తెలియజేస్తున్నానండి. సో నేనైతే బాగున్నాను, మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. సో ఇవాళ యొక్క సాయంత్రం దినంలో నేనేం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే, సో మన యొక్క వ్యక్తిగత ప్రార్థనలో మనం దేవుణ్ణి ఎలా ప్రార్థిస్తున్నాం, మనం ఏం అడుగుతున్నాం అసలు. దేవా నాకు అది కావాలి, ఇది కావాలి, ఆ బంగ్లా కావాలి, ఇది కావాలి అని అలాగ అడుగుతున్నామా, లేకుంటే దేవా నాకు తగినంత ఇవ్వు ప్రభా, ఏదైనా తండ్రి నీ చిత్తానుసారం నాకు తగినంత అని అడుగుతున్నాము. ఒకసారి మనం సరే బైబిల్లో చూసుకున్నట్లయితే సామెతలు 38వ వచనం చూసుకున్నట్లయితే, అగోరు తన యొక్క శిష్యులకు, యాకి కుమారుడైన అగో తన శిష్యులకు ఏమని చెప్తాడంటే, తను చేసిన ప్రార్థన విధానాన్ని బట్టి తన శిష్యులకు చెప్తూ ఉంటాడు. సో వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము, పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. సో మనం ఇవాళ అలా ప్రార్థిస్తున్నామా, లేకుంటే దేవుని అలా ఆరాధిస్తున్నామా?